ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే శనివారం, పౌర్ణమి వెళ్లిన రెండవ రోజు. గోవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. డబ్బే డబ్బు. ఆర్థిక పురోగతిని మీరు సాధించగలుగుతారు. అయితే రేపు శనివారం రోజు, పౌర్ణమి వెళ్లిన రోజు గోవు కనిపిస్తే ఏ మాట అనాలి, గోమాత యొక్క విశిష్టత ఏంటి, అలాగే శనివారం రోజే గోవు కనిపిస్తే ఇలా ఎందుకు అనాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజుకు ఒక విశిష్టత అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్టత అనేది కనిపిస్తుంది. ఆదివారం, అలాగే సోమవారం, మంగళవారం, ఈ విధంగా ఒక్కో వారానికి ఒక్కొక్క విశిష్టత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా శనివారం అనేది శని భగవానుడి యొక్క పేరు మీదుగా ప్రారంభించబడిందని పురాణాలు చెబుతున్నాయి. శని నిత్యం మన కర్మలకు ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే మనం చేసిన పాపకర్మల ఫలితాన్ని శని భగవానుడు మనకు అందజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శనివారం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకించబడిన రోజు. కాబట్టి శనివారం రోజు మీరు శని భగవాను ఆరాధించటం వల్ల శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఆవును పూజిస్తారు. ఈ విధంగా ఆవుని పూజించటాన్నే గోపూజ అని పిలుస్తారు. మన పురాణాలలో గోపూజకు ఎంతో విశిష్టత ఉంది. ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించటం వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. గోవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటాడు. గోక్షీరంలో చతుసముద్రాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమశివుడు కొలువై ఉంటారు. అందుకే ఆవు కొమ్ములపై చల్లిన నీటిని మనపై చల్లుకోవటం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని కూడా చెబుతారు. అలాగే గోవు నాసికా భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది. ఆవు చెవి వద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు. వీరిని ఆరాధించటం వల్ల సర్వరోగాలు నయమవుతాయి. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు కొలువై ఉంటారు. వీరిని పూజించటం వల్ల చీకటి అనే అజ్ఞానం నుండి మనం బయటపడవచ్చు. ఆవు సంకరంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. సరస్వతీదేవిని పూజించటం ద్వారా విద్యాప్రాప్తి కలుగుతుంది. ఆవు కుడివైపు చెక్కిలిలో యముడు, ఎడమవైపు చెక్కిలిలో ధర్మదేవతలు ఉంటారు. కాబట్టి వీరిని పూజిస్తే యమ బాధలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతారు. ఇక ఆవు గిట్టలలో నాగదేవతలు కొలువై ఉంటారు. గిట్టలను పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని కూడా చెబుతారు. ఆవు వెనక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అక్కడ పూజించటం వల్ల లక్ష్మీ ప్రాప్తి మీకు కలుగుతుంది. ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజ చేస్తూ ఉంటారు. జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో 4 రూపాలలో ఉంటుంది. వారు 1 జనకమాత అంటే మనకు జన్మ ఇచ్చిన అమ్మ, 2 గోమాత అంటే గోవు, 3 భూమాత అంటే భూదేవి, 4 శ్రీమాత అంటే దేవాలయంలోని అమ్మవారు. మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించటానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతుంది. జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి యొక్క 1000 నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి. అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే, అంటే శ్రీ ఆది పరాశక్తియే. కాబట్టి గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి మీరు ప్రదక్షిణ చేసినట్లే, మరియు 33 కోట్ల మంది దేవతలకు మీరు ప్రదక్షిణం చేసినట్లే. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు ఆ ఆది పరాశక్తికి నైవేద్యం పెట్టినట్లే. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయటానికి అనుమతించరు. కాని మనం గోవుకు అలంకరణ చేస్తే
సాక్షాత్తు ఆ దేవతకు అలంకరణ చేసినట్లే. గోవులు, దూడలు నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనకాల మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి, దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపైన ఉంది. గోవులకు సేవ చేయటం వల్ల ఎన్నో జన్మలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి, ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది. అయితే హిందూ సాంప్రదాయంలో ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోమాత కనిపిస్తే రేపు శనివారం శుభప్రదమైన రోజు, ముఖ్యంగా ఆ శ్రీనివాసుడికి అంకితం చేయబడిన రోజు, శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవటానికి వీలైనటువంటి రోజు. అయితే ఈ యొక్క శనివారం చాలా ప్రాముఖ్యత కలిగింది. అలాగే గోమాత కనిపిస్తే మీరు ఈ యొక్క పని చేయండి. గోమాత దగ్గరికి వెళ్లి మీరు నానబెట్టిన శనగలను తినిపించండి. మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది. అలాగే తెల్ల జొన్న రొట్టెలను గోవుకి తినిపించండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా గోవుకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఏదైనా సరే దాన్ని మీరు గోవుకి తినిపించవచ్చండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని గోమాతకి నమస్కారం చేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను గోమాత దగ్గర చెప్పుకోండి. అంటే మీరు ఎటువంటి కష్టాలతో అయితే బాధపడుతున్నారో, ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, ఆ సమస్యల నుండి మాకు విముక్తి కలగాలని, అలాగే అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా, ఆర్థికంగా పురోగతి మీ జీవితంలో కనిపించటం లేదా, సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చవుతుందా, ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు అన్నీ కూడా గోమాత దగ్గర మీరు గోమాతకి నమస్కారం చేసి మనసులో ఈ విధంగా అనుకోండి. అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు చెప్పుకొని మీ కోరికలు తీర్చమని మీరు వేడుకోండి. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. సకల దేవతా స్వరూపం గోమాత. శనివారం అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు కాబట్టి, అలాగే పౌర్ణమి వెళ్లినటువంటి 2వ రోజు ఇంకా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి, ఈ శనివారం రోజు గోవు కనిపిస్తే కనుక ఈ విధంగా నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధలు చెప్పుకోండి. అలాగే మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చమని మీరు 33 కోట్ల దేవతలతో మాట్లాడుతున్నట్లుగా గోమాతతో మీ యొక్క మనసులోని మాటను చెప్పుకోండి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. 33 కోట్ల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. ఆర్థిక పరంగా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు శనివారం పౌర్ణమి వెళ్లినటువంటి 2వ రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా మనసులోని మాట, మీకున్న కోరిక చెప్పుకోండి. అలాగే గోవుకి ఇష్టమైంది ఏదైనా సరే మీరు తినిపించవచ్చండి. ఈ విధంగా చేస్తే సకల దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.